ఇది పన్నీర్ సోడా అంట, కొత్తగా ఉంది కదా, సో ట్రై చేద్దాం ఎట్లుందన్నది. నేను హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇది గుడ్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ డస్ట్బిన్ అంటే. హలో అందరికీ, ఇవాళ మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తుంది, తనే స్వాతక్క. అండ్ ఫస్ట్ టైం మేము సింగపూర్ వచ్చాక మా ఇంటికి ఒక గెస్ట్ రావడం, ఇంకా స్వాతక్క రాగానే ఇలా వ్లాగ్ తీస్తున్నామని చెప్తుంటే హాయ్ అని చెప్తుంది. అక్క మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉండే. అండ్ నేను తనని కలవడం ఇది సెకండ్ టైమ్. కానీ ఎలా ఉంటుందంటే మన ఇంట్లో అక్కలాగే ఉంటుంది. అక్క చేసిన ఫన్ మాత్రం మామూలుగా ఉండదు. అదంతా చూడాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా అక్క వచ్చింది రాఖీ కట్టడానికి. అక్క రాఖీ రోజే వచ్చి రాఖీ కట్టింది, కానీ మేమే వీడియోని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాము. మాకు ముందు రోజే ఇన్ఫామ్ చేసింది ఇలా వస్తున్నా అని చెప్పి. ఆ డేనే నేను కూడా వరలక్ష్మి పూజ చేసుకున్నా. ఇంకా నాకు కూడా రెండు కలిసి వస్తాయి, అక్కకి వాయినం ఇవ్వచ్చు అని ఫీల్ అయ్యా అన్నట్టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ కమింగ్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదే ఫస్ట్ ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకోవడం. అంటే మిగతా అన్నిటికీ జస్ట్ మాకు మేము టెంపుల్కి వెళ్ళేసి వస్తాం అంతే. ఎందుకంటే అసలు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా జస్ట్ హాయ్ బాయ్ వరకు ఉంటారు అంతే. అండ్ అక్కనే ఫస్ట్ టైం రావడం. అండ్ ఇంకొక అక్క కూడా ఉంది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం లాస్ట్ టైం. అక్కడికి ఏంటంటే లంచ్కి ఇన్వైట్ చేసే వెళ్ళాం అన్నట్టు. ఇంకా అక్కడ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండే, సో అలా సరదాగా ఆ రోజు వాళ్ళ ఇంట్లో అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకా అక్క రాఖీ కట్టింది కదా, ఆ పసుపు బొట్టు రెండు కలిసి వస్తాయని చెప్పి ఇవి ఇచ్చి అక్క కోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. సో మనం అక్క ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఇప్పుడు. ఏంట్రా ఇది? చూడు, చాలా సంకేత్. ఎందుకురా ఇవన్నీ ఇప్పుడు? ఏం కాదక్క, ఫస్ట్ టైం. చాలా బాగుందిరా ఇది. నా సంతోషం కోసం వావ్, ఐ లైక్ దిస్ కలర్ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ మై చాలా బాగా నచ్చింది అసలు. ఓ, ఈ చాక్లెట్స్ ఇచ్చింటే సరిపోయేది కదరా. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేద్దాం. ఆ బ్యాగ్ నేను ఇవ్వను. నాకు మా తమ్ముడు గిఫ్ట్గా ఇచ్చింది, నేను ఇవ్వను ఎవరికి. ఈ బ్యాగ్ నాదే, నాకు మాత్రమే, నేను తీసుకొని వెళ్ళిపోతాం. వ్యాలెట్ ఏదో ఒకటి. చార్ల్స్ అండ్ కేత్, థ్యాంక్ యూ సో మచ్. లంచ్ టైంకి వస్తా అన్నాక డిన్నర్ టైంకి వచ్చింది. మేమేమో లంచ్ టైం అయితే బయటకి వేరే దగ్గరికి వెళ్ళి తినాలి అని అనుకున్నాం. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మా పక్కనే ఒక 500 మీటర్స్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది, మేము రెగ్యులర్గా వెళ్తామని చెప్పేసి పక్కనే ఉన్నదానికి వెళ్ళిపోదామని ఇంకా బయటికి వచ్చేసాం. ఇంకా చుట్టూ అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ అలా నడుస్తున్నాం. ఇక్కడ సిగ్నల్లో ఆగాలంటే పేషెన్సీ చాలా ఉండాలి. మినిమం 5 మినిట్స్ పడుతుంది మనం ఒక రోడ్ క్రాస్ చేయాలంటే. సో మేము వచ్చే టైంలో టైం లిమిట్ అయిపోతుంది అన్నట్టు, అందుకే వెంటనే ఉరుకుంటూ బయటికి వచ్చేసాం. ఇదే ఆ రెస్టారెంట్. నేను చెప్పిన రెస్టారెంట్ ఒకటే కాదు, ఇందులో చాలా ఉంటాయి. యాంకర్వల్లి విలేజ్ అని చెప్పి ఫేర్ ప్రైస్ అలాంటివి చాలా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చాం. ఇంకా అమ్మాయిలు కలిస్తే ఆర్నమెంట్స్, జ్యువెలరీ అదే ఎక్కువ మాట్లాడుకుంటాం కదా, సో అవే మేము మాట్లాడుకుంటున్నాము. అక్క నేను ఇది ఎక్కడ తీసుకున్నావు అది ఎక్కడ తీసుకున్నావు అని. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ బుక్ స్టోర్, క్లాత్ స్టోర్ ఇట్లా బయట పెట్టుంటాయి అన్నట్టు. అసలు ఇవి కరెక్టేనా కాదా? అక్క అయితే 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటుంది, సో తనకు తెలిసి ఉంటుంది కదా అని అడిగా. అంత బాగుండవురా ఇవి వేస్ట్ అని చెప్పి చెప్తుంది. నార్మల్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రైస్ చాలా డ్రాప్ చేసి పెడతారు. ఇంకా మేము ఇది రెస్టారెంట్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడికే వచ్చి మేము రెగ్యులర్గా తింటాం అన్నట్టు. ఇదే ఇండియన్ రెస్టారెంట్, బిర్యానీ బ్రీస్ అని చెప్పేసి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ ఉన్నవేవి మనవి కాదు, సెలెక్టెడ్ లాగా ఉంటాయి. సో అక్కకి రాగానే చెప్తున్నా, అక్క ఇక్కడ ఇది బాగుంటుంది ట్రై చేద్దామని చెప్పి. నాకేమో శ్రావణం, వాళ్ళకేమో శ్రావణం లేదు. హ్యాపీగా చికెన్ బిర్యానీ, రోటీస్ చెప్పుకున్నారు. నేను ఇంకా వెజ్లో ఏముంటుంది కదా పన్నీర్. ఇంకేంటంటే ఇక్కడ స్పెషల్ సోడా ఉంటుంది అక్క, ట్రై చేద్దామని చెప్పేసాను. ఇది పన్నీర్ సోడా అంట, కొత్తగా ఉంది కదా, సో ట్రై చేద్దాం ఎట్లుందన్నది. నేను చెయ్యను, అక్కతో చేపిస్తా. ఎంత ఫ్రెండ్లీ. ఓకే, నేను ఓ ఈజీగా వచ్చేసి. బాగుందా? సీరియస్గా అట్లనే ఉందా? పన్నీర్ది నేను పన్నీర్ది ఎప్పుడు చూడలేదు ఊర్లో. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది, ట్రై చేయి. సీరియస్ చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, సోడా టేస్ట్ కూడా వస్తుంది అక్క.
ఊర్లో తాగే గోలీ సోడా తాగినట్టు. సోడా ఎంజాయ్ చేసేలోపు బిర్యానీ రోటీస్ అన్నీ వచ్చేసాయి. ఇంకా కబుర్లో చెప్పుకుంటూ తినేసాము. టైం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ టైం అసలు తెలియలేదు అనుకోండి. చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఉంటుంది కదా ఎప్పుడు మేమే ఉంటాము, ఇలా అక్క జాయిన్ అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటే అక్క ఒక వాటర్ బాటిల్ తీసుకున్న బాటిల్. నీకు తెలుసా ఈ బాటిల్ ఎవరు తాగుతారో వాటర్? క్రికెటర్ కోహ్లీ తాగుతాడు. దీనికి ఎంత తెలుసా? 250+ మన మనీలో. యాక్చువల్లీ వాటర్ వచ్చి మోస్ట్లీ మనం స్విస్ ఆల్ప్స్ నుంచి వస్తుంది, ఇది మౌంటైన్స్ నుంచి వచ్చే వాటర్. నీ వాయిస్ వినిపించదేమో. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. స్విస్లో యూరోప్లో ఉండే వాళ్ళు యూజువల్గా ఈ బాటిల్స్ని డైలీ బేసిస్లో తాగుతూనే ఉంటారు. కోహ్లీ రిచ్ అక్క 250 పెట్టి వాటర్ బాటిల్ కొన్నది. సరే ఈ వాటర్ ఎట్లుంటాయో చూస్తాను నేను. వాటర్ లాగానే ఉన్నాయి. ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది కానీ మన దగ్గర అయితే కోహ్లీ తాగుతాడు ఈ వాటర్ బాటిల్స్. యాక్చువల్గా ఈ వ్లాగ్ అంతా నాకు ఫస్ట్ టైం అబ్బా. నేను ఇంతవరకు ఏ వ్లాగ్ చేసింది లేదు, దేంట్లో నేను కనబడింది అయితే కూడా లేదు. యూజువల్గా చేసిన వాళ్ళు చూసి నేను నవ్వుకునేదాన్ని, ఇప్పుడు నన్ను చూసి నవ్వుకుంటారో ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇది గుడ్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ డస్ట్బిన్ అంటే. ఇక్కడ పేపర్ విడిగా వేస్తారు, ప్లాస్టిక్ విడిగా వేస్తారు, క్యాన్స్ విడిగా వేస్తారు, జనరల్ వేస్ట్ అంటే అన్నీ కలిపి ఒక దాంట్లో వేస్తారు. ఇదే ఫ్రెండ్స్. బాయ్ బాయ్ గాయ్స్. అంతే కదా. అంతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోలు చేసాం. ఇప్పటి నుంచి నేను కూడా కనిపిస్తా అప్పుడప్పుడు. మీకు నచ్చకపోయినా భరించండి మమ్మల్ని. చాలా సరదాగా అయిపోయింది అక్కతో మాత్రం టైమ్. ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాం. వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అన్నట్టు బస్ ఏ నెంబర్ బస్ వస్తుంది, ఎటు వెళ్ళాలి అని. ఇంకా ఆలోపు బస్ కూడా వచ్చేసింది. ఇంకా అక్కకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ కమింగ్. ఇంకా చెప్తుంది అన్నట్టు నేను పైకి వెళ్ళి కూర్చుంటా అని. అది డబల్ డెక్కర్ బస్సు. ఓకే బాయ్ స్వాతి అక్క. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.